హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి మీ అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను సంక్రాంతికి విలేజ్కి అయితే వచ్చాను, ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి. అలాగే ఊర్లో మా అత్తగారి ఇల్లు ఉంది కదా, అక్కడికి కూడా వచ్చాను. ఆల్రెడీ మీకు మా ఇల్లు అయితే చూపించాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. అలాగే మా తోటలు కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా చాలా హ్యాపీగా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మనకి తోటలు అంటేనే చాలా చాలా ఇష్టం కదా. మేమైతే మాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కూడా వరి పొలాలే ఉంటాయండి. వరి పొలాలు, మినప చేలు. ఇటు మా హస్బెండ్ వాళ్ళ ఊరు వైపు అయితే మొత్తం ఇలా అన్ని తోటలే ఉంటాయండి. ఇదేంటో మీకు తెలుసా? తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇదన్నీ పామాయిల్ తోటలండి. ఆల్రెడీ నేను తోట చూపించి ఇదేంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, ఇలా అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఆ పండును చూడడం. అయితే ఇప్పుడే వచ్చాను నేనైతే పంట కాసిన తర్వాత. అందుకే నేనైతే ఇలా చూస్తున్నాను. ఇలా పట్టుకోగానే రాళ్ళు పడిపోతున్నాయి. అవైతే పామాయిల్ కాయలు ఇవన్నీ. అప్పుడు వచ్చినప్పుడైతే కాయలు ఇలా లేవండి. నేను వచ్చినప్పుడైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడైతే కాయలు బాగా పండినాయి. ఇలా పట్టుకోగానే కిందకి రాళ్ళు పడిపోతున్నాయి. మా పిల్లలు అయితే చిన్న కొడవలు అయితే తెచ్చుకున్నారు. ఇలా కొడవలు తెచ్చుకొని చూడండి, ఈ కాయనైతే కోసి చూపిస్తున్నారు మీకు. ఇలా వాళ్ళైతే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారండి ఈ తోటకొచ్చి. అసలు వాళ్ళు అలా కోస్తే దాని లోపల ఆయిల్ వస్తుంది కదా, అదే ఆయిల్ వస్తుందేమో పామాయిల్ అని అనుకుంటున్నారు. దాని లోపల ఇంకొక ఆయిల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా. సేమ్ మనకి కొబ్బరికాయ పీచు ఎలా తీస్తామో సేమ్ అలాగే పీచులా వస్తుంది చూడండి. దాని లోపల అయితే మనకి టెంకాయ లాగా చిన్ని కాయ అయితే ఉంటుంది లోపల. దాంతో ఆయిల్ అయితే తీస్తారు దీంట్లో. చేయి తెగుద్దురా అని చెప్పినా కానీ వాడు అలా తీస్తూనే ఉన్నాడు. చూపిస్తున్నాడు ఇలా, చూడ మమ్మీ ఎలా ఆయిల్ వచ్చిందో అని. ఇలా పట్టుకుంటేనే చక్కగా వచ్చేస్తున్నాయండి. కాయలు అయితే బాగా పండిపోయినాయి కూడా. చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నాడు మీకు. ఇందాక సరిగ్గా కనిపించలేదని మళ్ళీ తీసి చూపిస్తున్నాడు. ఆయిల్ మొత్తం ఇలా ఆయిల్ వస్తుంది చూడు అని మన సబ్స్క్రైబర్కి చూపిద్దామని చెప్పి ఇలా అయితే వాడు మొత్తం కాయనైతే కోస్తున్నాడు. ఇది నేను సంక్రాంతి రోజు ఈవినింగ్ షూట్ చేశానండి. నేను సంక్రాంతి రోజు అలా పెద్దలకి బట్టలు పెట్టుకున్న తర్వాత ఇలా ఈవినింగ్ అయితే మేము ఇలా తోటల్లోకి అయితే వచ్చి ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఆ తర్వాత మొక్కజొన్న తోటకోను ఇలా పొగాకు తోటకు వెళ్ళామండి. ఈ పొగాకు తోట అయితే మా పక్కన వాళ్ళు వేసిన పొగాకు తోట. ఆ తోటలోకి కూడా అయితే మేము ఇలా వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇలా. తర్వాత ఇటు పక్కన మాకు ఇలా మొక్కజొన్న అయితే వేశారు. ఈ మొక్కజొన్న తోటలోకి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఆ మొక్కజొన్న కూడా మీకు చూపిద్దామని ఇలా మా బాబు అయితే అలా పీల్ చేశాడు మొక్కజొన్న. అదంతా బేబీ కార్న్ అయితే కొన్ని తీసుకొచ్చుకున్నారండి ఈ పిల్లలు. మంచూరియా కానీ లేకపోతే కర్రీ కానీ చేయి మమ్మీ అని కొన్ని బేబీ కార్న్ అయితే అలా తీసుకొని వచ్చారు ఇంటికైతే. ఇలా ఫొటోస్ అయితే దిగామండి మేము నలుగురం కూడా. నేను నలుగురే ఉన్నాను కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మేమే తీసుకున్నాం ఇలా ఫొటోస్ అయితే. ఇది చూపించాను కదా మీకు ఆల్రెడీ, పామాయిల్ కాయ మీకు చూపిద్దామని ఇలా ఒక ఫోటో అయితే తీసాను. ఇలా పండిన తర్వాత అయితే ఇలా ఉంటాయండి కాయలు. పండక ముందైతే ఇలా ఉంటాయి కాయలు ఇలా పచ్చిగా. తర్వాత మా చిన్న బాబు కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాడు వాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న తోటకైతే వెళ్తున్నాం కదండి. మీకు మొక్కజొన్న తోటను కూడా చూపిస్తాను మీకు.
మేము అంతకుముందు అయితే జామ తోట వేసామండి కరోనా టైంలో. కానీ ఆ జామ తోట మార్కెట్ అది బాగాలేదని ఆ జామ తోట తీసేసి ఇప్పుడు పామాయిల్ అయితే వేసాము. ఇదైతే మనకు 20 years వరకు తీయాల్సిన పనే ఉండదు కదా, ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి మేమైతే పామాయిల్ వేసుకున్నాము. మనకి మాటికి హైదరాబాద్ నుండి రావాలన్నా కానీ కష్టమవుతుంది కదా, పామాయిల్ అయితే కొంచెం పని తక్కువ ఉంటుంది కదా అని పామాయిల్ అయితే వేసాము. ఇదంతా మొక్కజొన్న తోట అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇంకా ఎదగలేదు కాయలు ఇవి. ఇలా ఇంకా చిన్నగానే ఉన్నాయి చూడండి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇంకా మనకి. వీటిలోనే మా పిల్లలు కొన్ని ఇవి తెచ్చుకున్నారండి, బేబీ కార్న్ లాగా కొన్ని కాయలు అయితే తీసుకొచ్చుకున్నారు. వీటిలోనే కొంచెం పెద్ద కాయలు అయితే కనుక చక్కగా మనకి తినడానికి కూడా బాగుంటాయి. నన్ను తీయద్దు మమ్మీ, నాకు నచ్చదు అని అంటున్నాడు మా చిన్నోడు. ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. మా హస్బెండ్ అయితే అక్కడ కింద పడుకొని ఉన్నారు తోటలో. మేము ముగ్గురం అయితే మొత్తం తోట అంతా తిరిగేసాం. ఇంకా అటు ఇటు ఉన్న తోటలన్నీ కూడా కవర్ చేసేసాం. ఇది మొత్తం మొక్కజొన్న తోటేనండి ఇదంతా కూడా. అంతకుముందు జామ తోట ఉన్నప్పుడు జామ తోట మధ్యలో మొక్కజొన్న కూడా వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ జామ మొక్కలు తీసేసి ఏకంగా ఇవి మొత్తం పామాయిలే వేసాం మొత్తం కూడా మేము. పామాయిల్ చిన్న మొక్కలుగా ఉన్నప్పుడైతే మొక్కజొన్న వేసాం కానీ మధ్యలో, ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి కదా పామాయిల్, ఇంక ఇప్పుడైతే మేము వేయలేదు, మొత్తం తీసేసాం ఇంకా తర్వాత. మా వాడికి కాయలు అయితే నేను చూపిస్తున్నాను తీసి. ఈ కాయలు ఇది ఓపెన్ చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి బేబీ కార్న్ అయితే ఓపెన్ చేస్తున్నాడండి మా వాడు. ఇవి పచ్చిగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి బేబీ కార్న్. ఆల్రెడీ మా పిల్లలు ఓపెన్ చేసి కొంచెం అయితే తిన్నారు, చాలా తీయగా ఉన్నాయి. మనకి ఎలా ఉన్నాయంటే మనకి వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, పచ్చిగా తిన్నప్పుడు ఏ టేస్ట్లో ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ఇవి కూడా. మొత్తం అంతా కూడా మొక్కజొన్న పొత్తునంతా కూడా అలా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మీకు. మనకి హైదరాబాద్లో చిన్న చిన్న బాక్స్లో వేసి అమ్ముతున్నారు కదా బేబీ కార్న్ అని, సేమ్ అవే ఇవి. మనకి ఇక్కడ ఇన్ని తోటలుండి కూడా మనకి ఇంకా అక్కడ తప్పదు కదా, మనం అక్కడైతే కొనుక్కుంటున్నాము. చూడండి ఇక్కడ నేను మొత్తం మా చేలో మొత్తం తోటలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇలాగే పొట్టలు కనబడినాయండి. నేను పాము పొట్టలేమోనని భయం వేసింది, కానీ అది చెదల పొట్టలు అన్నారు మా వారిని అడిగితే. తర్వాత మా తోట పక్కన ఇలా పొగాకు తోట ఉంటే ఆ పొగాకు దగ్గరికి వచ్చాము. మా బాబు అయితే వాసన చూస్తున్నాడు, ఇది స్మెల్ వస్తుందా మమ్మీ అని. పొగాకు అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఫస్ట్ సిగరెట్ అంటేనే అర్థమైంది వాళ్ళకి. అందుకని స్మెల్ చూస్తున్నాడు, పొగాకేనా ఇది సిగరెట్టేనా అని. నేను చూస్తే నాకు కూడా ఏ వాసన రాలేదండి మరి అసలు. అది ఎండిన తర్వాత అయితే వస్తుంది కానీ పచ్చిగా ఉన్నప్పుడైతే ఎటువంటి స్మెల్ అయితే లేదు దానికి. అదండి ఫైనల్గా అయితే లాస్ట్కి మళ్ళీ ఒక బేబీ కార్న్ అయితే మీకు ఓపెన్ చేసి చూపించాం కదా, వాళ్ళకి బాగుందని ఇంక ఇప్పుడు కొన్ని తీసుకొని వెళ్దామని కోసుకుంటున్నారు. మనకి పామాయిల్ కాయలు కాయక ముందు అయితే ఇలా ఉంటుందండి పూత, అది చూపిద్దామని మళ్ళీ నేనైతే వెనక్కి వచ్చాను. వాళ్ళైతే కాయలు కోసుకునే పనిలో ఉన్నారు, బేబీ కార్న్స్ అన్నీ. ఇదండి ఫైనల్గా అయితే ఇన్ని అయితే కోసారు చూడండి. అవన్నీ కూడా ఇంక వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను నేను, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. హైదరాబాద్ వెళ్ళడం లేట్ అయితే కనుక ఇక్కడే మొత్తం కోసేసి అయితే కర్రీ కానీ మంచూరియా కానీ చేసేద్దామని చెప్పి ఇలా అయితే ఒక కవర్లో వేసుకొని అయితే వెళ్తున్నాం మేము.
ఈ మామిడి చెట్టు మా పెద్ద బాబు పుట్టినప్పుడు వేసిందండి మామిడి చెట్టు. లాస్ట్ 3 ఇయర్స్ నుండి అయితే చక్కగా కాయలు కూడా కాస్తుంది. చాలా పెద్ద పెద్ద కాయలు కూడా కాస్తుందండి. అది కూడా మీకు చూపిద్దామని అది వీడియో ఒక చిన్నగా షూట్ చేశాను. ఇంకా అక్కడితో ఇలా మొత్తం తోట అయితే మొత్తం నేను ఇలా మీకు చూపించానండి. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, పామాయిల్ మొక్కలు. అవి లాస్ట్లో వేద్దామని చెప్పి మా వారు అయితే అక్కడ పెట్టారు. ఇక్కడైతే కారు ఉంది, మా వారు అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇంక వెళ్ళిపోదామని అయితే మేము అన్నీ షూట్ చేసుకొని కార్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు దారిలో ఇదంతా కూడా పోలవరం కాలువ అండి. ఈ కాలువ కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఇదైతే షూట్ చేశాను. ఇలా పోలవరం కాలువ అయితే పడింది మాకు ఇక్కడ పక్కన, మా తోట పక్కన అయితే. ఇంకా ముందైతే ఈ పక్కన ఈ కాలువ పక్కన అయితే ఇంకా 4 ఎకరాలు ఉండేది, కానీ కాలువ పడడం వల్ల ఈ 4 ఎకరాలు మాకైతే ఆ గవర్నమెంట్ దాంట్లో కలిసిపోయింది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు ఆ 4 ఎకరాలు. అంతేనండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.